హలో అండి, నమస్తే. ఈరోజు లివర్ ఫ్రై చేయించాలనుకుంటున్నాను. ఇది పావు కిలో ఉంటుందండి. బాగా శుభ్రం చేసుకుని ఒక బౌల్లో తీసుకోండి. నేను డైరెక్ట్ కుక్కర్లో వేసాను. సాల్ట్, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. అది ఫ్రెష్గా రుబ్బింది అయితే బెటర్, బాగుంటుంది ఫ్లేవర్స్. అండ్ ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేయండి. నేను కలిపి యాడ్ చేసేసాను. దాంట్లో కొంచెం కారం కూడా యాడ్ చేయాలండి. కారం కొంచెం తక్కువ తీసుకున్నాను పిల్లల కోసం చేస్తున్నాను. గ్యాస్ స్టవ్ ఆన్ చేసి దాని మీద కుక్కర్ పెట్టి ఒక 4 విజిల్స్ దాకా వెయిట్ చేయాలండి. కొంచెం ఆయిల్ ఏమి యాడ్ చేయక్కర్లేదు మీరు. దాన్ని కొంచెం మసాలాలు కలిసేటట్టుగా తిప్పి దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుంది, బాయిల్ అవుతుంది చికెన్ బాగాని. ఒక 4 విజిల్స్ అయినా రావాలండి. వస్తే మీకు మసాలాలన్నీ దానికి పడుతుంది. 4 విజిల్స్ వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత తీసి చూడండి. నేను మధ్యలో చికెన్ బిర్యానీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఆ క్లిప్స్ చూడండి. సండే కదా, పిల్లలు ఇంట్లో ఉన్నారు. కొంచెం పిల్లలకి చాలా మంచిదండి లివర్. వీక్లీ 2 టైమ్స్ అయినా పెట్టాలి, B12 వస్తుంది. ఇలా కుక్కర్ విజిల్ తీసిన తర్వాత మీకు కొంచెం వాటర్ ఉంది కదా, అది మళ్ళీ గ్యాస్ స్టవ్ వెలిగించి అది పెట్టండి. లేదంటే చికెన్ కర్రీలు ఏమైనా వండితే దాంట్లో వేసేసుకోవచ్చు. నేను అలా ఇంకేలాగా మళ్ళీ ఫ్రై చేశాను. ఇప్పుడు వేరే గిన్నెలో తీసుకుని ఆయిల్ యాడ్ చేయండి. ఇది వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు అండి. కొంచెం ఆయిల్లో వేయించండి. నేను కొంచెం తక్కువ తీసుకుంటున్నాను, మా పిల్లల కోసం స్పెషల్గా చేస్తున్నానండి. వాళ్ళు కర్రీలో వేస్తే ఇవి తినరు. కొంచెం జీడిపప్పు యాడ్ చేశాను, బాగా ఇష్టంగా తింటారు కదా పిల్లలు. దాంట్లో కర్రీలో బాగుంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసానండి. అవి చిన్నది చాలు ఫ్రై కాబట్టి. కొంచెం పసుపు వేసాను, ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి అన్నీ దీంట్లో కొంచెం కొంచెం తీసుకోవాలి. సాల్ట్ కూడా నేను యాడ్ చేశాను కాబట్టి దీంట్లో కొంచెం తీసుకుంటున్నాను, చూసుకుని వేసుకోండి. నేను మసాలాలు కూడా చాలా తక్కువ వేసానండి, అయినా చాలా బాగుంటుంది టేస్ట్. నేను దాంట్లో వేసినప్పుడు క్లిప్ మిస్ అయింది. అవన్నీ వేసిన తర్వాత మళ్ళీ గరం మసాలా అండి ఇది. నేను గరం మసాలా వేసుకున్నాను, కొంచెం కారం వేసుకున్నాను. పెద్దవాళ్ళు తినే అయితే కొంచెం కారం యాడ్ చేయొచ్చు, గరం మసాలా కూడా యాడ్ చేయొచ్చు. ఆల్రెడీ మనం వేసాం కాబట్టి నేను కొంచెం తక్కువ తీసుకున్నాను. ఆల్రెడీ ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసాను. లాస్ట్లో ఐ ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేస్తూ కొత్తిమీర కూడా యాడ్ చేయండి, ఫ్లేవర్స్ బాగా పడుతుంది. ఫ్రై కాబట్టి త్వరగా అయిపోతుంది, ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి. పిల్లలకి చాలా మంచిదండి. సో థ్యాంక్ యూ. కంప్లీట్ అయ్యి